నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ నిరసన తెలుపుతా ఉన్నారు. వాళ్ళకి ఏదైతే ఉందో పాత పద్ధతిలోనే మాకు పెన్షన్లు ఇవ్వాలి, కొత్త పద్ధతిలో మాకు చాలా వరకు కూడా ఫెసిలిటీలు లేవు, సో పాత పద్ధతిలోనే మాకు పెన్షన్స్ కావాలంటా ఉన్నారు. ఆ పద్ధతిని ఫాలో అయితే మాకు లబ్ధి చేకూరుతుంది. అట్లాగే ఒకవేళ ఉపాధ్యాయులు ఎవరైనా చనిపోతే దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చి ఇందిరాపార్క్ దగ్గర ధర్నా నిరసన తెలుపుతా ఉన్నారు. ఏదైతే వీళ్ళు కోర్టులో కొట్లాడి మేము తెచ్చుకున్నాం, బట్ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయట్లేదు, అందుకోసం మేము నిరసన తెలుపుతా ఉన్నామంటా ఉన్నారు. సో మరిన్ని విషయాలు మాట్లాడదాం. ఉపాధ్యాయుల ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే విద్యారంగంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పెన్షన్ అంశం గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఏం చెప్తారు సార్ మీరు, ముఖ్యంగా ఏదైతే మీరు ఉపాధ్యాయులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నిరసన తెలుపుతా ఉన్నారు, ఈ దేని గురించి చెప్తా ఉన్నారు, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? మేము 2003 డిఎస్సి ద్వారా నియామకమైన ఉపాధ్యాయులం. మేము 2003 డిఎస్సి అయినప్పటికీ మాకు అపాయింట్మెంట్ అనేది కోర్టుపరమైన కారణాల వల్ల 22/11/2005 రోజు ఇవ్వడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పట్లో 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఎన్నికైన ఉద్యోగులందరికీ కూడా కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. కొత్త పెన్షన్ స్కీమ్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి మనకి. అయితే మేము 2004 సెప్టెంబర్ 1 కంటే ముందే మాకు నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాష్ట్రం, రిజల్ట్ డిక్లేర్ అయినాయి. కోర్టుపరమైన కారణాల వల్ల మా రిక్రూట్మెంట్ అనేది 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు జరగాల్సింది కాస్త 2005 నవంబర్ 22 వరకు వచ్చింది. దానివల్ల మేము పాత పెన్షన్ స్కీమ్ నుండి కొత్త పెన్షన్ స్కీమ్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అందువల్ల మాకు కొత్త పెన్షన్ స్కీమ్లో చాలా నష్టాలు ఉన్నాయి, మాకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండవు, చాలా పరమైన ఇబ్బందులు ఉంటాయి. అందుకని చెప్పి మేమందరము ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మెమో నంబర్ 57 ద్వారా ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరినీ పాత పెన్షన్ స్కీమ్లో రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరింది. కానీ ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని కొత్త పెన్షన్ స్కీమ్లోనే ఉంచింది, పాత పెన్షన్ స్కీమ్కు తీసుకురావట్లేదు. దీనికి నిరసనగా మేము జీవో నంబర్ 57ని మా అందరికి ఇంప్లిమెంట్ చేస్తూ మమ్మల్ని అందరినీ పాత పెన్షన్ స్కీమ్లోనే కొనసాగించాలని కోరుచున్నాం. కోర్టు తీర్పును కూడా గౌరవించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసినట్టు అవుతుంది. వీలైనంత తొందరగా మమ్మల్ని అందరినీ పాత పెన్షన్ స్కీమ్ ఇస్తూ జీవో నంబర్ 57 అమలు చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్, ఇది ముఖ్యంగా చాలామంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చెప్తారు, ఇప్పుడు ఆల్రెడీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటారా? మీకు మళ్ళీ పాత పద్ధతిలో ఎందుకు పెన్షన్లో అమలు చేయట్లేదు? మరి మా న్యాయబద్ధమైనటువంటి కోరిక అది. తప్పకుండా 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ అమలు చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి 57/4, 57/5 మెమోను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి తీరును మేము కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరి కోర్టు కూడా తక్షణమే 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని తెలియజేసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము. మరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి మేము ఈ ధర్నా ద్వారా పాత పెన్షన్ను అమలు చేయాలనే విషయాన్ని తెలియజేస్తున్నాము. సార్, అంటే మీరు రేపటి భవిష్యత్తు పౌరులను తయారు చేసేటువంటి స్థాయిలో మీరున్నారు, అట్లాంటి మిమ్మల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుందంటారు? 2003 డిఎస్సి ఉపాధ్యాయులమైన మేము అపాయింట్మెంట్ నుండి 20 సంవత్సరాలుగా సర్వీస్లో ఉన్నాము. ప్రభుత్వం అప్పుడు మా అపాయింట్మెంట్స్ లేట్ చేయడం ద్వారా మేము ఓపీఎస్ కోల్పోయినాం. ప్రస్తుతం మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము ఉమ్మడి మహబూబ్నగర్ నుండి వచ్చాం. మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చేస్తారనే మాకు నమ్మకం ఉంది. మా వారిని ప్రభుత్వానికి ఒకసారి వినిపిద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మేము కూడా జారీ చేసింది, హైకోర్టు తీర్పిచ్చింది, వివిధ రాష్ట్రాలు కూడా ఓపీఎస్ను అమలు చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ఓపీఎస్కు అర్హులం. కాబట్టి ప్రభుత్వము దీనిపైన దృష్టి పెట్టి మాకు ఓపీఎస్ ఇచ్చి మా అందరినీ కూడా సంతోషపరచాలని చెప్పి మీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే కోర్టు దగ్గరికి మీరు వెళ్ళి కోర్టులో నుండి ఆల్రెడీ నోటీస్ వచ్చిన తర్వాత కూడా పాత పద్ధతిలోనే వీళ్ళకి ఉపాధ్యాయులకు పెన్షన్ చేయాలని చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది అంటారు? అట్లాగే ఎన్ని సంవత్సరాలుగా ఇది మీరు పోరాటం చేస్తూ ఉన్నారండి? మేము ఇప్పటికీ అపాయింట్మెంట్ అయ్యి దాదాపు 20 సంవత్సరాల కాలం అయిపోయినది. మా దాంట్లో చాలామంది కూడా ఇప్పటికి రిటైర్మెంట్ అవుతున్నది. వేరే డిపార్ట్మెంట్ కానీ అంతకంటే ముందు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మినిమం పెన్షన్ కనీసం 10,000, 20,000 వచ్చే అవకాశం ఉన్నది వాళ్ళకు. మా బ్యాచ్ వాళ్ళు ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళ కనీసం 2,000 వృద్ధాప్య పెన్షన్ కూడా వృద్ధాప్య పెన్షన్కి అయితే ఇస్తున్నారు 2,000-3,000. ఆ పైసలు కూడా వీళ్ళకు రావడం చాలా కష్టంగా ఉంది. అంటే ప్రభుత్వానికి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగులకు కానీ మినిమం బతకడానికి వాళ్ళ సర్వీసులో మినిమం బతకడానికి కొంత డబ్బు అవసరము. సో ఆ పెన్షన్ పైసలు ఇవ్వకుంటే మేము కూడా ఎలా జీవించేది అనేది కొంచెం కష్టంగా ఉంది. సో మేము ఈ మహా విజ్ఞాపన సభ
విజ్ఞాపన చేస్తున్నాం ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. సో ఈ సభ ద్వారా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 57 మెమోను ఇంప్లిమెంట్ చేసి మాకు కూడా పాత పెన్షన్ విధానంలో తీసుకొచ్చి మాకు అందరూ కూడా పాత పెన్షన్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ 57 జీవో ఎప్పుడు వచ్చింది సార్? మీకు ఎన్ని రోజుల నుండి కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది? ఒకవేళ మీకు అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చిందా లేదంటే అంత ముందే వచ్చిందా? ఈ 57 మెమో అనేది యాక్చువల్గా ఈ 57 మెమో అనేది 2003 డిఎస్ అనేది మాకు నోటిఫికేషన్ ఇచ్చే టైంలో పాత పెన్షన్ విధానంలో ఉంటారని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ రిక్రూట్మెంట్ టైంలో అంటే రిక్రూట్మెంట్ అనేది 2 సంవత్సరాల పరిధి, దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఆ రిక్రూట్మెంట్ పరిధి అనేది అంటే టెక్నికల్ గవర్నమెంట్ తప్పు ఉండడం వల్ల, గవర్నమెంట్ చేసిన తప్పు వల్లనే మాకు నియామకాలు లేట్ అవ్వడం వల్లనే మేము కొత్త పెన్షన్లోకి మారడం జరిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ గుర్తించి మా ప్రభుత్వం వల్లనే వీళ్ళు కొత్త పెన్షన్లో విధానంలోకి మారారు కనుక వీళ్ళకు ఎట్లయినా సరే వాళ్ళకు పాత పెన్షన్ ఇవ్వాలి అని 57 మెమో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసింది. ఆ 57 మెమో వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఎన్పిఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఓల్డ్ పెన్షన్లోకి మారడం జరిగింది. సో ఇదే మెమోను ఇంప్లిమెంట్ చేసి స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేసి వీళ్ళకు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండే ఎంప్లాయీస్ కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చుకోవచ్చని 57 మెమో ఇచ్చింది. ఇవి కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు ఇంకా తాత్కారం చేస్తున్నాయి. సో ఇది మాకు కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేసి మాకు కూడా ఓల్డ్ పెన్షన్లోకి తీసుకురావాలని ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయి సార్? ఓన్లీ మీది కొత్త పెన్షన్ నుండి పాత పెన్షన్ని మార్చడమేనా సార్, ఇంకేమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఏంటంటే ఒక టీచర్ అనేవాడు రాజ్యాంగబద్ధంగా న్యాయ సూత్రాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఏంటండి మన ఇండియన్ గవర్నమెంట్ లోపల సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినటువంటి రూల్స్ని పాటించడం మన విధి. మనకు అన్యాయం జరిగినప్పుడు సుప్రీంకోర్టులో మనం వెళ్ళి న్యాయాన్ని పొందొచ్చు అని చెప్పే టీచరే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి సుప్రీంకోర్టు చెప్పినటువంటి రూల్స్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది అని చెప్పుకునే దుస్థితికి వస్తే ఈ టీచరు ఏం పాఠాలు చెప్తాడు విద్యార్థులకు? అన్యాయం జరిగితే మనం హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయం పొందొచ్చు అని చెప్పే టీచర్కి న్యాయం జరగకపోతే పిల్లలు ఏం చెప్తారు? ఏం వెళ్తుంది కింద సమాజానికి? సమాజంకి ఏం వెళ్తుంది? వీళ్ళకి అన్యాయం జరిగితేనే చెప్పుకోవడానికి దిక్కులేదు అనేటటువంటి స్థితికి వెళ్ళిపోతున్నది. సో గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు యొక్క ఇచ్చినటువంటి సూచనలను పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అప్పుడే ఏమైపోతుందంటే సమాజానికి ఒక ఉపాధ్యాయుడు కూడా అన్యాయం జరిగితే ఈ విధంగా న్యాయం పొందొచ్చు అని చెప్తాడు. మెరుగైన విద్యను కూడా అందించగలుగుతాడు. ఇక్కడ చెప్తున్నది చట్టాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు తప్ప చట్ట విరుద్ధంగా ప్రవర్తించమనట్లేదు కదా. అన్యాయం టీచర్కే జరిగితే ఇంకెక్కడ చెప్తాడు సమాజం లోపల అనేటటువంటిది ఒకటి ఉంది. అదండి. సో రైట్, ఇది మొత్తంగా కూడా ఉపాధ్యాయులు చెప్తుంది ఏంటంటే చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వాలకు చుట్టాలు అవుతా ఉన్నాయి తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు న్యాయం జరగట్లేదు. ఒకవేళ ఉపాధ్యాయులకే న్యాయం జరగకపోతే రేపు విద్యార్థులకి మేము ఏమని చెప్పగలం? ఒకవేళ అంటే మనకు అన్యాయం జరిగితే కోర్టు దగ్గరికి వెళ్ళి మనం న్యాయం తీర్పు తెచ్చుకోవచ్చు అని చెప్పే మేము, ఒకవేళ మాకే అన్యాయం జరుగుతుంటే కనుక మేము పిల్లలకి ఏం బోధించగలం అని చెప్పి కూడా ఒక పెద్ద ప్రశ్న వీళ్ళు ఇక్కడ మనకు ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా వీళ్ళు ఏదైతే 2003లో డిఎస్సి ఎలక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులకు పాత పద్ధతిలోనే మాకు పెన్షన్ ఇవ్వాలి అని అంటూ ఉన్నారు. కొత్త పద్ధతిలో మాకు వెసులుబాట్లు సరిగా లేవు. పాత పద్ధతిలో ఇచ్చినట్టయితే మాకు చాలా వెసులుబాట్లు దాంట్లో ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో, మాకు అందుకే పాత పద్ధతిలోనే ఇవ్వాలి. మేము దీనికోసం ఫైట్ చేసి హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు తీర్పు చేశారు, నోటీస్ జారీ చేశారు. మేము ఏదైతే వీళ్ళకి పాత పద్ధతిలోనే 2003లో ఎలక్ట్ అయిన వాళ్ళకి పాత పద్ధతిలోనే పెన్షన్ ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తూ మాకు ఏదైతే ఉందో జీవో నెంబర్ మెమో 57ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమైందని చెప్పొచ్చు అని కూడా మనకు ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.